హాయ్ నమస్తే, వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఆడి మాసం ప్రారంభమైన సందర్భంగా మీకు ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని చూపబోతున్నాను. అదే నెమలికొండలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ దేవాలయం బెంగళూరు నుండి తిరుపతికి వెళ్ళే హైవేలో ఒక చిన్న కొండపైన ఉంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు అభిమానించి ఆరాధించే దేవుళ్లలో ఒకరు కుమారస్వామి. తమిళనాడులో మురుగన్ అని ముద్దుగా పిలిచిన, తెలుగు రాష్ట్రాలలో సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలచుకొన్న ఆ షణ్ముఖుడికే చెందింది. ఈ సంకల్పాన్ని మరియు ఆలయ నిర్మాణాన్ని చిత్తూరు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఉండు మురళి అను ధర్మకర్త గారు మరియు గ్రామ వాస్తవ్యులు చేపట్టారు. ప్రతిష్టాపన చేయబోయే కుమారస్వామి విగ్రహాన్ని వీళ్ళు ఈ బావిలోనే ఉంచారు. ఈ కొత్తగా నిర్మిస్తున్న ఈ గుడిలో ఈ శివలింగం వెనుకనే స్వామివారిని విగ్రహ ప్రతిష్టాపన చేస్తారట. వీరి పూర్వీకులు ఒక పెద్ద బండరాయి పైన కార్తీక మాసంలో దీపం వెలిగించేవారని, ఆ తర్వాత పంచలోహాలతో చేసినటువంటి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు చేస్తూ ఉండేవారని చెబుతున్నారు. ఈ శిలలను ఆడి మాసంలో మాత్రం ఈ కొండపైన టెంపరీగా కట్టిన ఈ చిన్న గుడిలో ఉంచుతారట. యాక్చువల్గా కరోనా పీరియడ్లో కావుళ్ళు చెల్లించడానికి తిరుత్తనికి వెళ్ళలేని పరిస్థితులలో కాలినడకకి అందుబాటులో ఉన్న ఈ కొండపైన ఒక చిన్న రాయిని సుబ్రహ్మణ్య స్వామిగా భక్తితో భావించి రూఫింగ్ షీట్లతో ఒక గుడిని నిర్మించుకున్నారు. ఇరుగు పొరుగు గ్రామాల వారు కూడా కావుళ్లను చెల్లించారట ఇక్కడే. ఈ గుడి అద్భుతమైన గోపురంతో విశాలమైన ప్రదేశంలో నిర్మించబడుతోంది. పైనుండి చూసినప్పుడు చుట్టూతా పచ్చటి పొలాలు, చిన్న చిన్న గ్రామాలు, హైవే రోడ్స్, నీటితో నిండిన చెరువులు, పచ్చటి చెట్లు, మంచి గాలి, ఆ వాతావరణం బహుళ ఆనందకరం. సూర్యోదయం సూర్యాస్తమయంలలో ఈ చుట్టూ వాతావరణం ఆ సూర్యుని వెలుగు నీడలో మెరిసిపోతూ ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి పూనుకొని ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తి అయి 5వ సంవత్సరంలోకి పడింది. అభిషేకం ఒక విధమైన హిందూ సాంప్రదాయం. దేవతామూర్తులను వివిధ పదార్థాలతో అభిషేకిస్తూ భక్తులు వారిని వేడుకుంటూ ఉంటారు. పసుపు సౌభాగ్యాభివృద్ధిని, కుంకుమ సంపదను, విభూది సర్వపాప నివారణ, గంధం సంతాన ప్రాప్తి, పాలు లోపాలను సరిచేస్తూ, పెరుగు ఆరోగ్యానికి, తేజోవృద్ధికి, కొబ్బరి నీళ్లు మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ, పంచామృతం దుఃఖ వినాశనానికి, ఇలా ఆ స్వామివారికి మంగళ స్నానాలు చేయించి అలంకరించి దీపధూప నైవేద్యాలతో మంగళహారతులిచ్చారు. ప్రసాదాలను అందరికీ పంచిపెట్టారు. సుబ్రహ్మణ్యుడు అంటే జ్ఞానాన్ని ఇష్టపడేవాడు అని అర్థం. స్వామి అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. ఆయన చేతిలో శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధం అని కూడా పిలవడం కద్దు. తర్వాత ధర్మకర్త మురళి గారు గుడి నిర్మాణం సంకల్పం గురించి మాట్లాడారు. పూర్వీకులు ఆ ధ్వజస్తంభం దీపస్తంభం పైన కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టేవారు. మళ్ళా మాకు ముందు తరం వారు విగ్రహాలు తెచ్చి ఇక్కడ గుడి కట్టాలని ప్రయత్నాలు చేసినారు, కానీ అది విఫలమైంది. గుడి నిర్మాణం జరగల. కరోనా టైంలో మాకు భరణి కావులు ఎత్తేవాళ్ళం తిరుత్తనికి. కాకపోతే ఈ కరోనా టైంలో మొత్తం క్లోజ్ ఉన్న దానివల్ల ఇక్కడ ఈ కొండపైనే కావుడు చెల్లించి సుబ్రహ్మణ్య స్వామికి చెల్లించాలనుకుని ఇక్కడ గుడి పని నిర్మాణం జరగడం జరిగింది. దాంతో గుడి నిర్మాణం చేస్తున్నాం. మీకు ఏదైనా ట్రస్ట్ హెల్ప్ చేస్తుందా? ఏది ట్రస్ట్ అకౌంట్ అయితే మాకు ఉంది. మాకు ఎవరు ట్రస్ట్ కు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు, చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు శ్రీవాణి ట్రస్ట్ కింద ఒక 10 లక్షలు శాంక్షన్ అయింది. ఇంకా మాకు అమౌంట్ రాలేదు. వీళ్ళ సంకల్పానికి ఆనందిస్తూ, కృషిని అభినందిస్తూ మనము మన వంతు సాయం చేద్దాం. ఈ వీడియోలో కనపరిచిన అకౌంట్కి ఎంతో కొంత మనకు తోచినంత మనస్ఫూర్తిగా విరాళంగా ఇద్దాం. మీరు కూడా ఈ టెంపుల్ని తప్పకుండా వీలు చేసుకుని దర్శించండి. హరహర మహాదేవ శంభో శంకర, వేల్ మురుగునెక్కే హరోహర.